నెక్స్ట్ వస్తే మ్యూజిక్ డైరెక్టర్. సినిమా టేక్ ఆఫ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఒక రేంజ్లో ఉంది బీజిఎం. నిజంగా. అసలు హనుమాన్కి ముందే మీరు ప్రిపేర్ అయ్యారు? ఆయన హనుమాన్ చూసాక ఆయన దగ్గరికి వచ్చారు? లేదు సార్, హనుమాన్ తర్వాతనే ఆయన ఆన్ బోర్డ్ వచ్చారు. కానీ ఏంటంటే ఈ సినిమాలో కొంచెం హై పంపింగ్ మ్యూజిక్ చేయాలి అనేది ఫస్ట్ నుంచి ఉన్న పేపర్ మీదనే ఉన్న ఐడియా. ఏంటంటే పంపింగ్ మ్యూజిక్ చేయాలని, అంటే హై రావాలి కంటిన్యూస్గా, అండ్ మనం అది ఫీల్ అవ్వాలి ఆ పంచ్ కానీ అది అది చేయడానికి. సో అది ఆయన ఈ టుక్ హిస్ టైమ్ సార్. ఎన్ని వర్షన్స్ చేశాడో ఐ నో, బికాజ్ ఒక్కొక్క సీక్వెన్స్ హై రావడానికి కానీ, ఆ వాటర్లోంచి సంపాతి బయటకు వచ్చినప్పుడు ఇంటర్వెల్ బ్లాక్కి తను ఇచ్చిన స్కోర్ కానీ, లాస్ట్ క్లైమాక్స్ మొత్తం అలా 10 minutes మ్యూజికల్ స్పేస్. అది డైలాగులు ఏం లేవు సార్, ఒకటే డైలాగ్ ఉంటుంది. లాస్ట్ 30 minutes మీరు చూస్తే ఐ థింక్ 4 or 5 ఉన్నాయి లైన్స్, మొత్తం మ్యూజికల్ స్పేస్ సార్ అది. సో అది ఏదో ఫిల్ చేసినట్టు ఉండకూడదు, అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్స్ థీమ్స్ చెప్పాలి, ఆ థీమ్స్ చెప్తూ మళ్ళీ అప్లిఫ్ట్ చేస్తూ హై ఇవ్వాలి, ఫైనల్గా తీసుకొచ్చి ఒక కంక్లూడింగ్గా ఎండ్ ఇవ్వాలి. ఇది సినిమా అడుగుతున్న విషయం సార్. ఇది కొంచెం ఈజీగా సార్, అంటే అన్ని స్కేల్స్ మారుస్తూ తిప్పుతూ అక్కడికి ఎండ్ చేయడం ఇస్ డన్ ఎ ట్రెమెండస్ జాబ్. కాకపోతే నాకు తన దగ్గర ఒక విచిత్రమైన క్వాలిటీ నేను చూసింది ఏంటంటే, ఒకటి బాగుందన్నా కూడా తను ఆగడు, మళ్ళీ చేస్తూనే ఉంటాడు, ఇంకోటి ఏదో చేస్తాడు, ఇది బాగుందంటాడు, ఇది చూస్తారా అంటాడు. సో అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ తను. సో నాకు చాలా ఆనందంగా అనిపించింది. అంటే ఒకటి నాకు చాలు అని చెప్పి నేను వెళ్ళిపోయాక కూడా ఇంకొకటి చేసి ఇది చూడండి అని చెప్పి అన్ని ఆప్షన్స్ పెట్టి, ఈ రోజుల్లో వెరీ రేర్ కదా సార్. యాక్చువల్గా అంటే దీంట్లో చెప్పాల్సి ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇన్వాల్వ్ కాకపోతే ఇలాంటి కథలకు ఎక్కువ టైం కూడా కావాలి వాళ్ళకి కూడా. స్పీడ్ కొడితే అంత స్కోర్ కూడా రాదేమో అనిపించింది. తను చాలా జాగ్రత్తగా థీమ్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం, ఆ థీమ్ని మళ్ళీ ఎక్కడ పే ఆఫ్ చేస్తున్నాం, సేమ్ థీమ్ని మదర్ ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆవిడకి ఏం థీమ్ వేస్తున్నాం, తర్వాత ఆవిడ ఫైనల్గా ఆవిడ సోల్ డిపార్ట్ అయినప్పుడు ఏం థీమ్ వేస్తున్నాం, అన్నీ కూడా చాలా జాగ్రత్తగా సబ్కాన్షియస్గా పుష్ చేస్తూ తీసుకొచ్చాడు సార్. ఆయన అంత కష్టపడి కొట్టిన పాట పెట్టలేదు మరి సినిమాలో. వైబ్ ఉందా సార్? వైబ్ ఉంది. అది ఏంటో సార్, అది ఎందుకు పెట్టలేదో తెలియదు, కానీ ఇప్పుడు అదొక టార్చర్ అయిపోయింది నాకు. ఇప్పుడు పెట్టండి, ఈ వీక్లో పెట్టేసి యాడ్ చేయడానికి లేదా? అదే సార్, మళ్ళీ మొత్తం రీసెన్సర్ చేయాలి అది, బట్ వీల్ ట్రై యువర్ బెస్ట్. అంటే ఎక్కడ స్కోప్ లేదని తీసేసారా లేదంటే? లేదు సార్, నేను చాలా పెద్ద కథ చెప్తున్నాం కదండి, 2 hours 40 minutes 2 hours 48 minutes ఉంది కదా. మళ్ళీ ఇంకా లెంతులు పెంచి కథలోంచి పక్కకు తీసుకెళ్ళి మళ్ళీ రీకనెక్ట్ చేసి ఇదంతా కొంచెం స్ట్రెయిన్గా ఉంటుందని ఒక కాన్షియస్గా వద్దనుకున్నాం సార్ ఆ సాంగ్. బట్ అది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ హాంట్ మీ లైక్ దిస్. హీరోయిన్ క్యారెక్టర్కి వస్తే సార్, రెస్పెక్ట్ స్టార్టింగ్ కాడి నుంచి, అంటే ఒక ఆవిడ సన్యాసిగా వెళ్ళిపోయి అక్కడ హీరోని తీసుకురావడం వరకే పాత్రను పెట్టారు. హీరో వచ్చాడు, తీసుకొచ్చిన పాత్ర ముగిసింది. ఈ సెకండ్ పార్ట్లో ఏమైనా ఆవిడ ఎక్కువ రోల్ ఉంటుంది సార్ ఖచ్చితంగా. సో అంటే లవ్ ఇంట్రెస్ట్ ఆ సైడ్ ఎక్కువ ట్యాప్ చేద్దామా అని ఆలోచన చూసాం సార్, కానీ ట్యాప్ చేస్తుంటే సినిమా ఐడియాలజీ ఇంకో సైడ్కి వెళ్ళిపోతుంది. అంటే నేను ఫస్ట్ చూసి నేను అనుకున్నాను దేశముద్రలో హన్సిక క్యారెక్టర్ గుర్తొచ్చింది ఈ అమ్మాయి. అంటే మళ్ళీ అట్లా ఏమైనా మారుద్దా అనిపించింది, కానీ మీరు అనుకున్న లైన్ దాటకుండా చివరి దాకా సార్ జాగ్రత్తగా అక్కడే ప్లే చేసాం. మీకు అనిపించింది ఆ లైన్ అట్లా? అదే ఆ భయం ఉండేది సార్, ఏమైనా లైన్ దాటేస్తామని. బట్ వద్దులే అని ఫిక్స్ అయిపోయాం సార్. ఇప్పుడు మోడర్న్ ఎరాలో డివోషన్లో తీసుకెళ్లారు హీరోయిన్ కంప్లీట్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ లైన్ దాటకుండా కొంచెం జాగ్రత్తగానే ప్లే చేసాం సార్, డిగ్నిటీ ఎక్కడ పోకుండా.